నగరాన్ని సుందరీకరించడం పారిశుద్ధ్య కార్మికుల పని. వారి హక్కులను కాపాడడం ప్రజాప్రతినిధిగా నా బాధ్యత అని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ఎన్టీపీసీలో పారిశుద్ధ్య కార్మికులకు ఇన్ఛార్జి కమిషనర్ అరుణశ్రీతో కలిసి ఆయన దుస్తులను పంపిణీ చేశారు. కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు అనిర్వచనీయమన్నారు. ప్రతికూల వాతావరణంలో సైతం విధులు నిర్వహించి పట్టణాన్ని పరిశుభ్రంగా చేస్తారని ఆయన కొనియాడారు. ఆర్థికంగా వెనుకబడిన పారిశుద్ధ్య కార్మికులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్లను కేటాయించడం, భూమి ఉన్న వారికి ఇల్లు కట్టుకునేందుకు 5 లక్షల రూపాయలను మంజూరు చేసేందుకు కృషి చేస్తానన్నారు. పారిశుద్ధ్య కార్మిక కుటుంబాల యోగక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాజ్ ఠాకూర్ చెప్పారు. దుస్తుల పంపిణీ కార్యక్రమంలో కార్పొరేషన్ అధికారులు, కార్మికులు పాల్గొన్నారు. నమస్కారాలు. ఈ రోజు గోదావరికని పట్టణం సుందరంగా ఉందంటే మన అన్నగారు కలెక్టర్ గారే. ఒకప్పుడు లక్ష్మీనగర్ వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు ఈ రోజు ఈ విషయంలో చాలా మందికి వ్యతిరేకత ఉంది, కానీ మేమైతే మాత్రం దాన్ని ఆస్వాదిస్తున్నాం. ఎందుకంటే మేము రోడ్డు ఉడవాలన్నా మమ్మల్ని తోసుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఆ సమస్య వ్యాపారవేత్తలకు తెలియదు, వాళ్ళు రోడ్డు దాకా వచ్చేవాళ్ళు. కానీ మేము చెప్పినా వినిపించుకునే పరిస్థితుల్లో కూడా కొందరు ఉండేవాళ్ళు కాదు. ఈ విషయంలో మాత్రం మేము మిమ్మల్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాము. మీరు చెప్పారు శానిటేషన్ చేయాలి. నేనైతే ఒక విషయం చెప్తున్నాను, తప్పు అందరి తరఫున చెప్తున్నా. ఎంతో కొంత లోటుపాట్లు కూడా జరుగుతాయి, జరగని నేను చెప్పట్లేదు. మా వర్కర్లలో కూడా మీరు అన్నట్టు 100% ఏం చేయరు. అందులో కొంత 10% ఉండొచ్చు, వారి ఆరోగ్య రీత్యా కానీ ఇంకా కొంత ఉంటారు కదండి, మీరు అన్నట్టు కొంచెం తిక్క అట్లా కూడా కొంచెం చేయకపోవచ్చు. కానీ మేము మాత్రం 100% మేము పని చేయాలని అనుకుంటున్నాం అన్న. మీరు ఇప్పుడు అన్నట్టు మేడం గారు మాకు వచ్చే హక్కులు కానీ, మాకు వచ్చే జీవాలు కానీ, మాకు వచ్చే పనిముట్లు కూడా ఇస్తా అన్నారు. మీరు మా వైపు ఎంతగా మా కష్టం మీద ఎంత చూస్తున్నారో మేము తీసుకునే జీతాన్ని కూడా మేము అంతే పనిచేస్తామని అందరి తరఫున నేను చెప్తున్నాను. మున్సిపల్లో ఈ యొక్క నగరాన్ని పారిశుద్ధ్యంలో అగ్రభాగాలు పెట్టేటువంటి బాధ్యత మీది. మున్సిపల్ సంబంధించినటువంటి మీకు గౌరవించాల్సిన గౌరవం, మీకు రావాల్సినటువంటి హక్కు తెచ్చే బాధ్యత నాది, అధికారులది. ఎక్కువ సమయం తీసుకోకుండా మీ అందరికీ మాటిస్తాను. ఎవరెవరైతే దీంట్లో పేదవాళ్ళు ఉన్నారో, పూర్తిగా ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, వారికి నేను ఇందిరమ్మ ఇల్లు ఖచ్చితంగా ఇస్తా. భూమి లేకపోతే భూమి లేని వాళ్ళని గుర్తించి ఇదే అధికారులు చెప్తున్న అరుణశ్రీ గారికి, కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మ్యామ్, కంప్లీట్గా దీన్ని ఫోకస్ చేయండి. రియల్ ఎలిజిబుల్ పర్సన్స్ ఎవరైనా ఉంటే మనం రేపు ఇవ్వబోయే ఇళ్లలో, రేపు మనం ప్లాన్ చేస్తున్న ఇళ్లలో వీరికి స్థలం లేకుండా కూడా స్థలం ఇచ్చి 5 లక్షల రూపాయలతో ఇల్లు కట్టించే కార్యక్రమం చేద్దాం. ప్రభుత్వంలో పనిచేస్తా ఉన్నాం. అధికారులు ఎక్కడ బాధ్యత ఇస్తే అక్కడ పనిచేసి మీ యొక్క నిబంధనలు, మీ నిష్టను, మీ కార్యాచరణ పని ఇదిగా బాధ్యత లేకుండా, బాధ్యత రహితంగా లేకుండా బాధ్యత తీసుకొని పనిచేసే కార్యక్రమాలు కూడా మీరు కూడా మీ సూపర్వైజర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా దీన్ని పూర్తి భాగస్వామ్యాన్ని వహించాల్సిన అవసరం ఉందనే విషయాన్ని చెప్తాము. ఈ నగరాన్ని సుందరంగా చేసుకుందాం. ఈ నగరాన్ని నవనిర్మాణం చేస్తా ఉన్నాం. ఈ కార్పొరేషన్ లో పనిచేసే ప్రతి ఒక్క మీకు పూర్తి గౌరవంతో పాటు మీ యోగక్షేమాలు, మీ యొక్క బాధ్యత, మీకు మంచి జరిగే న్యాయం జరిగే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికి కూడా మాటిస్తూ, మనం అందరం మన అధికారులను గౌరవించాలి, అధికారులు మిమ్మల్ని కూడా గౌరవించాలి. మీరందరూ కలిసి నాకు ఈ అవకాశం ఇచ్చి నిలబెట్టారు. మా ఎమ్మెల్యే మంచి పని చేస్తుండో, గొప్పగా పనిచేస్తుండని చెప్పి ఈ మురికినైతే ఎట్లా సాఫ్ చేస్తుండో, మన మీద మురికి చల్లేటువంటి కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళను కూడా సాఫ్ చేసే బాధ్యత, వాళ్ళ మలినాలను తీసే బాధ్యత మీరందరూ తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తి కోరుతూ మీ అందరికి